హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్నాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా చిక్కుడు ఫ్రై అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి చిటపట అన్నాక ఒక 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి. టమాటో అనేది మనకు మొత్తం మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. చూసారా, టమాటా మగ్గిపోయింది కదా. ఇవి సోయా చిక్కుడు గింజలండి. నేను వీటిని ఒక 13 గంటలు నానబెట్టి కుక్కర్లో వేసి ఉడికించుకున్నానండి. ఇప్పుడు వీటిని మనము ఈ టమాటో గ్రేవీలో వేసి చక్కగా వేగనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోరు చిక్కుళ్ళండి. నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మనము ఆయిల్లో వేసుకొని బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం ధనియా పౌడర్, వేయించి పొడి చేసుకున్న ఎండు కొబ్బరి పౌడర్ అండి. ఇది 2 టీ స్పూన్లు వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇదంతా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే మనము ఒక 5 మినిట్స్ దీన్ని వేయించాలి. సోయా బీన్స్ మనకి చాలా హెల్దీ కదండి. వాటిని మనము ఏ కర్రీతో కూడా కంబైన్ చేసుకొని తినొచ్చు. ఇంకా చివరిగా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత మనము డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా హెల్దీ అండి. గోరుచిక్కుడు కూడా మనకి చాలా మంచిది కదా హెల్త్కి. ఇలా చేసి మనము ఎవరికైనా పెట్టండి, పిల్లలే కానీ పెద్దలే కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.